ప్రీవియస్ వీడియోస్లో మనం బేసిక్ సౌండ్స్ అండ్ టెక్నిక్స్ అండ్ కొన్ని కవర్స్ కూడా చూసాం కదా. బట్ ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ అయిన ప్యాటర్న్స్ చూద్దాం. సో ఓన్లీ 3 ఇంపార్టెంట్ సౌండ్స్: కిక్ డ్రమ్, హై హ్యాట్స్ అండ్ కేస్ స్నేర్. ఈ 3 వాడి ప్యాటర్న్స్ నేర్చుకుందాం. జస్ట్ ఈ 3 ప్యాటర్న్స్ నేర్చుకొని మీరు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఒక నాన్ బీట్ బాక్సర్ దగ్గర ఈ 3 ప్యాటర్న్స్ చేస్తే మీరు ఒక సర్టిఫైడ్ బీట్ బాక్సర్ అయిపోతారు వాళ్ళ దృష్టిలో. సో అంత ఇంపాక్ట్ ఉంటాయి ఈ 3 ప్యాటర్న్స్. అండ్ ఆల్సో ఈ 3 ప్యాటర్న్సే చాలా వరకు మీరు వేరే సాంగ్స్లో వింటుంటారు. ఆర్ ఎల్స్ ర్యాపర్స్కి బ్యాక్గ్రౌండ్లో బీట్ బాక్సర్స్ ఇచ్చే ట్యూన్లో కూడా ఆల్మోస్ట్ కొన్ని బీట్స్ ఇవే ఉంటాయి. సో ఈ 3 బీట్ బాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను నా బీట్ బాక్స్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఈ 3 బీట్ బాక్స్ ప్యాటర్న్స్తోనే స్టార్ట్ చేసిన. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు మనం ఈ 3 ప్యాటర్న్స్ అనేవి నేర్చుకుందాం. ఈ 3 ప్యాటర్న్స్లో ఓన్లీ 3 ఇంపార్టెంట్ సౌండ్సే వాడినాం: కిక్ డ్రమ్, హై హ్యాట్స్, కేస్ స్నేర్. ఈ 3 సౌండ్స్ ఎలా చేయాలో ఆల్రెడీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి లాంగ్ ఫార్మాట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా. మీకు ఒకవేళ ఈ సౌండ్స్ రాకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి నేర్చుకోండి, తర్వాతనే ఈ ప్యాటర్న్స్ అనేది చూడండి. సో లేట్ వద్దు, ఫస్ట్ ప్యాటర్న్ ఫాస్ట్గా చేసి చూపిస్తా. ఫాస్ట్గా విన్నప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బట్ టు బి హానెస్ట్ ఇది చాలా ఈజియెస్ట్ బీట్ బాక్స్ ప్యాటర్న్. అండ్ మనం ఈ ప్యాటర్న్ తర్వాత సింప్లెస్ట్ బీట్ బాక్స్ ప్యాటర్న్ ఇదే. సో స్లోగా చేస్తే ఈ ప్యాటర్న్ ఇలా సౌండ్ చేస్తుంది. సో మీరు ఈ ప్యాటర్న్ నేర్చుకోవడానికి ఇంకో ఈజియెస్ట్ స్టెప్ ఏంటంటే, సో ఒకవేళ మీకు డైరెక్ట్గా ఆ ప్యాటర్న్ చేయడానికి రాకపోతే, ట్రిక్కీగా వినిపిస్తే ఫస్ట్ మీరు ఆ ట్యూన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ ఉంది, దీన్ని ట్యూన్ లాగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పిటిటి కేటిటి టిబిటి కేటిటి బిటిటి కేటిటి టిబిటి కేటిటి. సో అదే సేమ్ ట్యూన్లో అది మీ మైండ్లో ఉంటే మీరు ఆ ఫ్లోని సేమ్ కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిటిటి కేటిటి టిబిటి కేటిటి. సో ఇది సెకండ్ ప్యాటర్న్. ఫాస్ట్గా చేస్తే ఇలా. స్లోగా చేస్తే ఇలా ఉంటుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా ఈజీ. మీరు జస్ట్ హై హ్యాట్స్ అనేవి ఆ ఫ్లో కంటిన్యూ చేయాలి అండ్ స్లోగా చేయండి ఫస్ట్, అండ్ తర్వాత ప్రాక్టీస్ చేయండి. సో స్లోగా చేయండి ఫస్ట్, సో సెకండ్ ప్యాటర్న్ అంతే. జస్ట్ హై హ్యాట్స్ అండ్ ఆ ఫ్లో మీకు అర్థం చేసుకోండి. అండ్ చెప్పాను కదా, ఫస్ట్ మీరు ట్యూన్ అనుకుంటే మీకు కొంచెం ఈజీ అయిపోతుంది ఆ ప్యాటర్న్ చేయడానికి. సో అలా ఫస్ట్ మైండ్లో ఆ ట్యూన్ అనుకోండి. ఆర్ ఎల్స్ ఆ బీటీటీ కేటీటీ అలా నార్మల్గా ఆల్ఫాబెట్సే పలుకుతూ ఆ ట్యూన్ అనేది అర్థమైన తర్వాత మీరు దాన్ని ప్యాటర్న్ లాగా బీట్ బాక్స్ చేస్తే ఇంకా మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆ సౌండ్. ద థర్డ్ ప్యాటర్న్, ఇది కొంచెం టఫ్ అని చెప్తా ఈ 2 ప్యాటర్న్స్ కంపేర్ చేస్తే. ఎందుకంటే ఈ ఫ్లో అనేది నేను స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు చాలా కష్టంగా అనిపించిండే. బట్ మేబీ మీకు ఈజీ అవ్వచ్చు, ఎందుకంటే నాకు అప్పుడు అంత గైడెన్స్ లేకుండే. సో ఇది ఈ ప్యాటర్న్ ఫాస్ట్గా చేస్తే. సో కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బట్ ఈ ట్రిక్ మీరు ఫాలో అయితే, సో మీకు ఏదో చెప్పానో, మీరు ఆ ఆల్ఫాబెట్స్ పలుకుతూ ఆ ట్యూన్ అనేది మీకు అర్థమైతే మీరు అదే సేమ్ ట్యూన్ని బీట్ బాక్స్ యాడ్ చేస్తే మీకు అది ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీట్లో స్లోగా చేసి చూపిస్తా. సో ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ అనిపించచ్చు, కొంచెం ట్రిక్కీ కూడా అనిపించచ్చు. బట్ ఇదే మీరు ఆల్ఫాబెట్స్ లాగా చెప్పుకుంటే ఆర్ ఆ ట్యూన్ మీకు అర్థమైతే, ఫర్ ఎగ్జాంపుల్ కేటీటీబీ కేటీటీ బీటీటీ బీటీ కేటీటీటీ కేటీటీబీ కేటీటీ బీటీటీ బీటీ కేటీటీటీ. ఆర్ ఎల్స్ మీరు పార్ట్స్గా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ కేటీటీ కదా, సో ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి కేటీటీ అయిపోయిన తర్వాత బీకేటీటీ ఉంది కదా, సో తర్వాత ఈ 2 పార్ట్స్ని కంబైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో అలా పార్ట్స్గా చేస్తే మీకు ఇంకా ఈజీగా చేయొచ్చు. ప్యాటర్న్స్ అలా చేస్తే కొంచెం గుర్తుంటుంది, ఎందుకంటే మొత్తం ప్యాటర్న్ ఒకటేసారి చేయడం కొంచెం టఫ్ అనిపించచ్చు. సో ఈ వీడియోకి అంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను హమ్ చేస్తూ బీట్ బాక్సింగ్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హమ్ చేస్తూ ఒక ట్యూన్ అనుకొని, ఫర్ ఎగ్జాంపుల్
అలా రెండు ఒకటేసారి ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు, సో దట్ నాకు హెల్ప్ఫుల్ అనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. అండ్ కొంచెం వేరే నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా కొంచెం మోటివేషన్ ఇస్తుంది. అండ్ దట్స్ ఇట్. సో మళ్ళీ ఒక 3 ప్యాటర్న్స్ మళ్ళీ చూద్దాం. Until then, keep beatboxing, keep vibing. Jai beatboxing. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.